వెల్కమ్ టు లైఫ్ లైన్. ఫిట్నెస్ ఇప్పుడు చాలా మందిలో ఉన్న కాన్షియస్ ఇది. మేము ఫిట్గా ఉన్నామా, ఉద్యోగంకి వెళ్తుంటే కూడా చాలా ఫిట్గా ఉండాలి అని చెప్తుంటారు. జిమ్కి వెళ్ళిన వాళ్ళే ఫిట్గా ఉంటారు అనేది కూడా ఒక మిత్ అనుకోవచ్చు, వాస్తవం అనుకోవచ్చు, అది కూడా ఉంది. మరి ఫిట్నెస్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రీజన్ ఆర్థో స్పోర్ట్ డాక్టర్ సయ్యద్ ఖలీల్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇందాక నేను చెప్పినట్టు మెడికల్ ఫిట్నెస్ అంటే ఏంటి, ఇది సాధారణ ఫిట్నెస్ కాదా, ఎలా ఉంటుందంటారు? ఫిట్నెస్కి మెడికల్ ఫిట్నెస్కి దెర్ ఇస్ ఆల్వేస్ డిఫరెన్స్ అండి. కొద్దిగా తేడా ఉంది. ఫిట్నెస్ అంటే మనం జస్ట్ ఏదో కొద్దిగా వాకింగ్ వెళ్తున్నాము లేదా వర్కౌట్ వెళ్తున్నాము, చాలా అందంగా కనిపిస్తున్నాము లేదా ఫిట్గా కనిపిస్తున్నాము, దట్ ఈస్ లైక్ జనరల్. కానీ దాంట్లోనే కొంతమంది ఏంటంటే ఒక చిన్న ఇంజరీ జరిగిన దానివల్ల చాలా చేంజెస్ అయిపోతాయి. వాళ్ళల్లో వాళ్ళ ఫ్యామిలీలో చాలా చేంజెస్ అయిపోతూ ఉంటాయి. అయ్యో నేను వర్కౌట్ చేయలేనేమో, ఇంకా యాక్టివిటీస్ చేయలేనేమో. అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఫిజికల్గా డౌన్ అవుతాము, మోరలీ డౌన్ అవుతూ ఉంటాము. సో అక్కడే వీ హ్యావ్ టు టార్గెట్. సో అక్కడ టార్గెట్ పెట్టేసి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఫిట్గా ఉన్నా లేదా ఏదో ఇంజురీ వల్ల ఉన్నా లేదా ఒక మెడికల్ కండిషన్ నుంచి కోలుకుంటా ఉన్నా మనము బెటర్గా అవ్వచ్చు. ఏ ఫిజికల్ స్టేట్ ఉన్నా ఆర్ యాక్టివిటీ లెవెల్స్ ఉన్నాము అక్కడ నుంచి ముందుకు వెళ్ళడమే మెడికల్ ఫిట్నెస్ కాన్సెప్ట్. ఓకే, ఇది ఆర్ఓఎస్ మెడ్ఫిట్ అంటే ఏంటి? ఫిట్నెస్ మరియు వెల్నెస్ ఇండస్ట్రీలు ఎందుకు ప్రత్యేకం అంటారు దీన్ని? ఆర్ఓఎస్ మెడ్ఫిట్ ఏంటంటే ఈస్ లైక్ వన్ ఆఫ్ అ కైండ్ హాస్పిటల్ అండి. సో ఫస్ట్ ఇన్ ఇండియా. సో మనము చూస్తుంటాం మన సెలబ్రిటీస్ కానీ, మన స్పోర్ట్స్ పర్సన్స్ కానీ లేదా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎవరైనా లైక్ అవసరం ఉన్నప్పుడు స్పెసిఫిక్ సెంటర్స్ వెళ్తారు. ఓకే ఇక్కడ ఇది బాగుంటుంది హెల్త్ పరంగా వెళ్తుంటారు. సో అది అవుట్ స్టేట్స్ కానివ్వండి లేదా ఫారిన్ కంట్రీస్ కానివ్వండి. ఎందుకు మన ఇండియాలోనే హైదరాబాద్లోనే అలాంటి సర్వీసెస్ అంటే మన హెల్త్ పరంగా మానసికంగా కానీ శారీరకంగా కానీ తోడ్పడేది, హెల్ప్ అయ్యేది ఆ కాన్సెప్ట్ని మేము తీసుకొచ్చాము. దాన్నే ఆర్ఓఎస్ మెడ్ఫిట్ అంటే మెడికల్ ఫిట్నెస్, అందరికీ ఉపయోగపడేది, అందరికీ యూస్ఫుల్ ఉండే విధంగా డిజైన్ చేసేసి ఇస్తున్నాము. అంటే ఎలా అందరికీ ఉపయోగపడుతుంది అంటారు అది? ఎందుకంటే కొందరు హెల్తీగా ఉంటారు, ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటారు. కొందరు ఏదో ఒక డయాబెటిక్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం లాంటి ప్రాబ్లమ్స్తో ఉంటారు. సో ఏ విధంగా కల్పిస్తారు? అదే నార్మల్ పర్సన్ అనుకోండి, వాళ్ళకి తెలుసు ఇది చేయాలి ఇలా చేయాలని. కానీ ఎంత చేయాలి, ఇక్కడ ఆపాలి చాలామందికి తెలియదు. అదే అనుకోండి లైక్ సే నార్మల్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది లైక్ సే మనం చూస్తుంటాము వేరియస్ టైప్ ఆఫ్ పాపులేషన్స్ అండి. అది స్కూల్ గోయింగ్ కిడ్స్ ఆర్ లైక్ సే యాక్టివ్ పర్సన్స్ ఆర్ కాలేజ్ గాయ్స్ లేదా మనం నార్మల్ యాక్టివిటీస్ మీరు మేము అందరం వీఆర్ ఆల్ లైక్ ఇన్ టు ఇట్. కానీ ఎంత చేయాలి, ఎలా చేయాలి, ఏది మనకి ఉపయోగపడుతుంది విత్ మినిమం రిస్క్ ఆఫ్ ఇంజురీ, అంటే మనం ఇంకా ఫర్దర్గా ఇంజురీ తగ్గించేసి ఎలా చేయగలమో అది చాలా ఇంపార్టెంట్. అదే మా దగ్గర రీజన్ ఆర్థో స్పోర్ట్ ఆర్ఓఎస్ మెడ్ఫిట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ అసెస్ చేసుకుంటాం. ఓకే ఇది ప్రాబ్లం లేదు. సో నార్మల్ పర్సన్ అయినా లేదా మెడికల్ కండిషన్ ఉన్నా లేదా చిన్న అనారోగ్యంగా ఉన్నా వాళ్ళని ఫస్ట్ టెస్ట్ చేసుకొని ఈక్వాలిటీ, ఓకే మనము ఎంత ఫిట్గా ఉన్నామో ఆ ఫిట్నెస్ లెవెల్స్ని ఫస్ట్ డిటర్మైన్ చేసేసి వాళ్ళ టార్గెట్స్, ఓకే వాళ్ళు ఏం లైక్ సే టార్గెట్ అచీవ్ అవ్వాలనుకున్నారు దాంట్లో వీ హెల్ప్ డిజైన్ అ ప్రోగ్రామ్. స్పెసిఫిక్గా ఆ డిజైన్ చేసేసి ఆ ప్రోగ్రామ్ని దాన్నే మాడిఫై చేసుకుంటాం. ఎందుకంటే డిజైన్ చేస్తాము, కొంత టైం తర్వాత అది కావచ్చు కాకపోవచ్చు, మళ్ళీ దాన్ని రీకరెక్ట్ చేసుకుంటా ముందుకెళ్తూ ఉంటాము. ఓకే, హెచ్బిఓటి అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటంటారు? హెచ్బిఓటి అంటే హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ అండి. సో లాస్ట్ లైక్ గత 5-10 ఇయర్స్లో ఇది చాలా పాపులరైజ్ అయింది. ఎందుకంటే లైక్ చాలా అథ్లీట్స్ కానివ్వండి లేదా మూవీ స్టార్స్ కానివ్వండి, ఇలైట్ పాపులేషన్ అంటారు కదా, వాళ్ళకి దీని ఉపయోగాలు తెలిసాయి. సో దానివల్ల ఏంటంటే ప్రతి చోట లెఫ్ట్ రైట్ సెంటర్ అంటాగా, సో దీస్ టెక్నాలజీస్ కానీ ఈ లైక్ సే మొడాలిటీ చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ఏమవుతుందంటే మనము నార్మల్ ఆక్సిజన్, మన నార్మల్ లైక్ సే ఎన్వైరన్మెంట్లో కానీ లైక్ సే దాంట్లో 21% to 22% ఆక్సిజన్ ఉంటుంది. సో ఏ గాలి మనం పీల్చుకుంటామో 100% అనుకోండి, దాంట్లో 21 to 24 మ్యాక్సిమం ఆక్సిజన్ ఉంటుంది, అంటే మనకు అందాల్సింది. ఆ రిమైనింగ్ 80%, 75% అన్ని వేరియస్ గ్యాసెస్, నైట్రోజన్ కానివ్వండి, హైడ్రోజన్, అలా అన్నీ. సో అదే మనం డైలీ ఎన్ని సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అలానే పీల్చుకుంటూ ఉంటాము. దాంట్లో హెచ్బాట్ థెరపీ ఎందుకు స్పెసిఫిక్ అంటే ఇట్స్ అ ప్రెషర్ చేంబర్. ఒక ఒత్తిడైన వాతావరణంలో మనం ఎంత గాలి పీల్చుకుంటామో అది కూడా ఇట్ ఈస్ 95% to 100% ఆక్సిజన్ ఇన్ అ ప్రెషర్ చేంబర్. సో అదేంటంటే చిన్న క్యాప్సూల్ లాగా ఉంటుంది. ఆ క్యాప్సూల్లో మనం వెళ్తాము, జస్ట్ లై డౌన్ పడుకుంటాము, ఒక టీవీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా నడుస్తూ ఉంటుంది. కానీ అదేం చేస్తుందంటే నార్మల్ ప్రెషర్, మన నార్మల్ వాతావరణంలో కాకుండా ఆ ప్రెషర్ని పెంచుతుంది.
సో లైక్ నార్మల్ వన్ అనుకోండి, మనం ఏం చేస్తామంటే మన వెల్నెస్కి కానివ్వండి, లేదా స్ట్రెంగ్త్నింగ్ కానివ్వండి, లేదా జనరల్ మెడికల్ కండిషన్స్కి ఆ ప్రెషర్ని ఎంత పెంచి మనము ఆక్సిజన్ పీల్చుకుంటుంటామో అంత ఆక్సిజన్ మన రక్త కణాల్లో కాకుండా మన ప్లాజ్మా, ద ఫ్లూయిడ్ వాటర్ కంటెంట్ అన్నాం కదండి, దాంట్లో కూడా పెనెంట్రేట్ అయ్యి దాంట్లో కూడా దూరిపోయి మన అన్ని రక్త కణాలకి కానీ లేదా మన అన్ని టిష్యూస్కి, అన్ని కణజాలకు కానీ కణాలకు కానీ హెల్ప్ అవుద్ది. లైక్ సైడ్ ఇట్ పెనెంట్రేట్స్. దానివల్ల మన రిపేర్ అవుతుంది, ఏదో చిన్న గాయమైంది, ఇట్ కెన్ హెల్ప్ రిపేర్ దాట్. నార్మల్ ఉన్నామా దాని ఎనర్జీని పెంచేసి ఇట్ విల్ లైక్ ఎనర్జైజ్ ఇట్. ఓకే, వెరీ నైస్. స్ట్రెంగ్త్ అండ్ కార్డియాక్ కండిషన్స్ సంబంధించి ఎందుకు అది చాలా అవసరం అంటూ ఉంటారు. స్ట్రెంగ్త్ ఉండాలి, ఏ పని చేసినా స్ట్రెంగ్త్ ఉండాలి అంటారు. ఎలా స్ట్రెంగ్త్ వస్తుంది అంటే మాత్రం కొన్నాళ్ళు జిమ్కి వెళ్తే స్ట్రెంగ్త్ వస్తుంది అని అనుకుంటారు. ఇంకొన్ని రోజులు బాగా నాన్ వెజ్ అది తింటే, ఫుడ్ బాగా తింటే అంటారు. ఎలా అంటారు? స్ట్రెంగ్త్ అండ్ కార్డియో కండిషనింగ్ అంటామండి. ఎందుకంటే స్ట్రెంగ్త్ అంటే బలము, దాంట్లోనే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. స్ట్రెంగ్త్ వేరు, ఎండ్యూరెన్స్ వేరు. స్ట్రెంగ్త్ అంటే ఓకే నేను 10 లేదా 20 లేదా 100 కిలోలను ఎత్తగలుగుతున్నానా లేదా, అది స్ట్రెంగ్త్ పార్ట్. అదే ఎండ్యూరెన్స్ అనుకోండి, అదే 100 కిలోలని నేను 10 సార్లు కానీ 20 సార్లు కానీ అలసట లేకుండా ఎత్తగలుగుతున్నానా లేదా, అది ఎండ్యూరెన్స్ పార్ట్. సో 2 అవసరమే. దాంతోపాటు కార్డియోవాస్కులర్ అంటే మన హృదయానికి లైక్సే తోడ్పడేది కార్డియోవాస్కులర్ ఫిట్నెస్. బేసికలీ కొంతమంది చూస్తుంటాం కదా, రన్నింగ్ చేస్తుంటారు, జాగింగ్ చేస్తుంటారు, అవంతా దట్ ఈస్ గుడ్ ఫర్ ద హార్ట్. సో మనకు ఇది కావాలి, అది కావాలి. సో కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ కావాలి, యాజ్ వెల్ యాజ్ మస్క్యులర్ స్ట్రెంత్. అంటే కండరాల్లో కూడా బలం ఉంటేనే మనము లైక్సే బెటర్గా పర్ఫామ్ చేయగలం మన వర్క్ కానివ్వండి. ఇట్ క్యాన్ బి పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ ఆర్ ఆ ప్రొఫెషనల్ లైఫ్. దీంట్లో కూడా ఏమవుతుందంటే మెయిన్లీ ఫీమేల్స్లో కానీ, లేదా ఇప్పుడు నవడేస్ ఈ లైక్సే విత్ చేంజింగ్ థింగ్స్, ఏఐ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, దానివల్ల ఏంటంటే మనం అందరం ఫోన్లకు కానీ టీవీలకు కానీ ట్యాబ్స్కి కానీ అన్నిటికీ అలవాటు పడిపోయాము. సో యాక్టివిటీ చేయాలనుకున్నా సందర్భం దొరకట్లేదు, టైం అస్సలు దొరకట్లేదు. సో బిజీ షెడ్యూల్ అయిపోయింది. సో దానివల్ల యాక్టివిటీ లెవెల్ తగ్గిపోతూ ఉంది. సో అందుకే మన వేరే లైక్ కోమార్బిడిటీస్ అంటాం కదండి, సహా అనారోగ్యాలు లైక్ ఒబెసిటీ కానివ్వండి, బీపీలు కానివ్వండి, షుగర్లు కానివ్వండి, ద ఏజ్ ఫ్యాక్టర్. ఫస్ట్ మన పెద్దవాళ్ళకి వినేవాళ్ళం, ఓకే 50s అయ్యాయండి, 60, 50 ఏళ్ళు 60 ఏళ్ళు అలాంటి వాళ్ళకి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. అదే ప్రాబ్లమ్స్ బికాజ్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగాయి, సో హార్మోన్ లెవెల్స్ డిఫరెన్స్ అయ్యాయి. అదే అనారోగ్యాలు నవడేస్ దగ్గర కాలంలో ఏంటంటే 20 years 30 years వాళ్ళకు కూడా చూస్తున్నాము. సో అలా వాళ్ళన్నింటినీ కొద్దిగా దూరంగా పెట్టడానికి లేదా ఇంకా హెల్తీ అవ్వడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో కానీ లేదా ఎల్డర్లీ పీపుల్లో ఏమవుతుందంటే కండరాలు నెమ్మదిగా ష్రింక్ అవుతూ ఉంటాయి. మజిల్ ఎట్రోఫీ అంటాము, ఆర్ డిస్యూజ్ ఎట్రోఫీ. అంటే అది సరిగ్గా మనం పని లైక్ సే టార్గెట్ చేయక సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. మెయిన్లీ ఫీమేల్స్ ఆఫ్టర్ మెనోపాజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే హార్మోన్ లెవెల్స్ చేంజ్ అవుతుంటాయి, టెస్టోస్టెరాన్ ఆగిపోద్ది, ఇంబ్యాలెన్స్ అవుద్ది. దానివల్ల కూడా ఆ మజిల్ గ్రోత్, కండరాల లైక్ సే గ్రోత్ కానివ్వండి, లేదా ఉన్న కండరమే నెమ్మదిగా స్ట్రింక్ అవుతూ ఉంటుంది. అది చాలా డేంజరస్ అండి. మనకు తెలియకుండానే మనం వీక్ అయిపోతుంటాము, మనం చూస్తుంటాము. సో అందుకే ఎనీ ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం, లేదా స్ట్రెంత్. మనం ఎంత లోడ్ కండరానికి ఇస్తామో లేదా హార్ట్కి ఇస్తామో కంట్రోల్ లెవెల్స్లో అదంతే స్ట్రాంగ్గా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది, మనకు అంతే తోడ్పడుతుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుద్ది మనకి. ఓకే, ఈఎంఎస్ సూట్ థెరపీ ఎవరు వాడచ్చు అంటారు? ఈఎంఎస్ సూట్ చాలా మంచి టాపిక్ అండి. ఈఎంఎస్ సూట్ ఏంటంటే చిన్న ఎలక్ట్రిక్ ఇంపల్స్, అంటే చిన్న కరెంట్ ఇంపల్స్ని ఏం చేస్తామంటే మనం ఉన్న మేజర్ మజిల్ గ్రూప్స్ కండరాలకి స్టిమ్యులేట్ చేస్తాం. అది కూడా ఏంటంటే ఇట్స్ లైక్ సింపుల్ సూట్ అండి. స్విమ్ సూట్ ఉంటుందిగా, అలా స్విమ్ సూట్ లాగా వేసేసి ఆ సూట్ బేసికలీ దాంట్లో మేజర్ మజిల్ గ్రూప్స్, అది మన పెక్టోరల్స్ లైక్ ఛాతీ మజిల్స్ కానివ్వండి, మన బైసెప్స్ చేతుల మజిల్స్ కానివ్వండి, మన యాప్స్ బ్యాక్ కానివ్వండి, తొడలు, అన్ని మజిల్స్ని మనం కంట్రోల్ విధంగా దాని యాక్టివిటీని పెంచవచ్చు. టు గెట్ ఆర్టిఫిషియల్ ఆర్ సే స్టిమ్యులేట్ చేస్తున్నాం ఆ మజిల్ని ఇంకా పని చేయడానికి. ఆ మజిల్ రిక్రూట్మెంట్ అంటే మజిల్ ఫైబర్ రిక్రూట్మెంట్. సో మన కండరాల్లో ఏంటంటే మల్టిపుల్ ఫైబర్స్ ఉంటాయి. అంటే లైక్ నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా అర్థమవుతుంది. సో చాలా మజిల్ ఫైబర్స్ ఉంటాయి. దాన్ని మనం ఒక పని చేస్తున్నాము, అన్నీ 100% ఫైర్ అప్ అయ్యి అన్నీ 100% యాక్టివ్ ఉండవు, యాక్టివేట్ లైక్ చేయలేము. దాన్ని ఎంత యాక్టివిటీ చేస్తున్నామో దాన్ని ఎన్హాన్స్మెంట్ అంటాము. అంటే ఇంకా దాన్ని మెరుగుపరుస్తున్నాము. ఆ యాక్టివిటీ చేసేటప్పుడు ఆ మజిల్ కాంట్రాక్షన్ని మెరుగుపరుస్తున్నాము. అది కూడా సింపుల్ షార్ట్ సెషన్ అండి, 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సెషన్ ఉంటుంది. దీని మెయిన్ లైక్సే ప్రోస్ ఏమంటామంటే మనం 2-3 రోజులు జిమ్లో కానీ వర్కౌట్లో కానీ స్పెండ్ చేస్తున్నాము. అది ఒక 1/2 hour to 1.5 hour సుమారుగా ఉండొచ్చు.
అదే ఎఫెక్ట్ని మనము 15-20 మినిట్స్లో తీసుకురావచ్చు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంటారా? అందరికీ ఆల్మోస్ట్. మీరు లైక్ యంగ్ కిడ్ ఆర్ యాక్టివ్ గాయ్, అథ్లీట్ ఆర్ లైక్ సే ఫిట్నెస్ గోల్స్ ఉన్నాయి, అది తొందరగా అచీవ్ అవ్వాలి, అలాంటి అన్ని సందర్భాలకి చాలామందికి ఉపయోగపడుతుంది. సో బిజీ స్కెడ్యూల్ నవడేస్ ఈ కాలంలో ఏంటంటే స్కెడ్యూల్ చాలా బిజీ ఉంది. సో అందుకే కొద్దిగా టైంలో ఎక్కువ రిజల్ట్ కావాలంటే దిస్ ఈజ్ ఒక మొడాలిటీ. కానీ ఇది కూడా వేరే యాక్టివిటీస్తో కూడా మ్యాచ్అప్ అవ్వాలి. రైట్. ఇన్ఫ్రారెడ్ లైట్ థెరపీ వల్ల ఉపయోగాలు ఏంటి డాక్టర్ గారు? ఎవరికి ఇస్తారు ఎక్కువ? ఇన్ఫ్రారెడ్ లైట్ సింపుల్గా చెప్పుకోవాలంటే రెడ్ లైట్ థెరపీ అంటామండి. అంటే ఇట్స్ లైక్ మన వేవ్ లెంత్ చూసుకున్న స్పెసిఫిక్ వేవ్ లెంత్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో ఇన్ఫ్రారెడ్ లైట్, యూవీ లైట్ ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో స్పెసిఫిక్ మన బాడీకి కానీ మన చర్మానికి కానీ ఏది ఉపయోగపడుతుందో స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఉంటుంది. సో 760 to 800 నానోమీటర్స్ అంటాము. దానివల్ల ఏమవుతుందంటే ఆ లైట్ మన బాడీని ఎప్పుడు హిట్ అవుద్దో అది మన బాడీలో పెనిట్రేట్ అవుద్ది. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఎండలో వెళ్తే మన చర్మం కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. అలానే ఆ లైట్ ప్యానల్స్ లేదా ఆ లైట్ ముందు మన ఆ రేడియేషన్ లేదా లైట్ మన మీద పడుతుంటే ఏమవుతుందంటే ఆ లైట్ వల్ల మన బాడీ యాక్టివేట్ అవుద్ది. అది కూడా ఎలా అంటే సెల్యులార్ మెకానిజం లేదా సెల్యులార్ మెటబాలిజం అంటామండి. సో ఆ లైట్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పెనిట్రేషన్ జరుగుద్ది మన స్కిన్, రక్తనాళాలు వెళ్ళి మన బ్లడ్ సెల్స్లో, ప్లస్ ప్రతి లైక్ సెల్లో. అది కూడా మన మైటోకాండ్రియా, అదేంటంటే పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాము, దాన్ని యాక్టివేట్ చేసేసి ఇంకా మన సెల్యులార్ ఫంక్షన్ని పెంచేస్తుంది. సో మనకి కొంతమంది ఇనీషియల్ టైమ్స్లో ఏంటంటే మొదట్లో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే నాకు తొందరగా కోలుకోవాలని. ఇప్పుడు అదే దాని ఎఫెక్ట్ మెడికలీ అదే మనము ఫిట్నెస్ పరంగా కానీ లేదా మెడికల్ ఫిట్నెస్ పరంగా ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అండి, ఇష్యూస్ ఉన్న లైక్ ఏ అనారోగ్యాల్లాగా ఉన్న, స్కిన్ చాలా బాగుండాలన్నా లేదా తొందరగా అలసట లేకుండా తొందరగా యాక్టివిటీ నుంచి కోలుకోవాలన్నా ఇది చాలా చాలా బెనిఫిషియల్. ఇట్స్ జస్ట్ లైక్ 15-20 మినిట్స్ సెషన్ ఉంటుంది, వేరే మీరు కూర్చోవచ్చు, ఆ సెషన్ నడుస్తూ ఉంటుంది. సో మీరు ఆ లైట్ చేంబర్లో ఉంటారు. సో దానివల్ల మన మెటబాలిజం లేదా మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అయ్యి మన హెల్త్ బాగుంటుంది, మన స్కిన్ హెయిర్ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది అంటే మెటబాలిజం బాగుంటుంది అన్ని, అంటే ఇట్స్ హెల్దీ అంటున్నారు, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లెస్ లైక్లీ అండి. ఇన్ కేస్ మనకి ఓపెన్ ఊన్స్ ఉన్నా లేదా చిన్న గాయాలుండి లైక్ ఓపెన్ ఊన్స్ అంటాం కదండి, అలాంటి సందర్భాల్లో కానీ లేదా గ్లూకోజ్ లైక్ అన్ఆల్టర్డ్ ఆర్ అన్కంట్రోల్ డయాబెటీస్ అలాంటి సందర్భాల్లో ఇది యాక్చువల్లీ సజెస్టబుల్ కాదు. లేదంటే మన నార్మల్ కన్సిడర్ చేస్తాం కండి, అందరికీ ఉపయోగపడుతుంది. సో హార్డ్లీ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. ఫిజికల్ రిహాబిలిటేషన్ మరియు మాన్యువల్ థెరపీ అసలు అవసరం అంటారా? ఫిజికల్ థెరపీ ఇప్పుడు తెలుసు కదండి, చాలామందికి ఆపరేషన్లు జరుగుతాయి. సో ఓకే, ఆపరేషన్ జరుగుతుంది లేదా ఏదో ఇంజురీ అవుతుంది, ఓకే ఫిజికల్ థెరపీ లేదా ఫిజియోథెరపీకి వెళ్ళమంటారు. అక్కడ ఫిజికల్ మొడాలిటీస్ అంటాము. సో మాన్యువల్ థెరపీ అంటే మనం చేతుల్లో లైక్ మొడాలిటీ కానీ వేరేది ఉపయోగించకుండా మన స్పైన్, రీసెంట్లీ కైరోప్రాక్టిక్ చాలా పాపులరైజ్ అయింది, వెళ్తారు స్పైన్ టకా అని లైక్ అడ్జస్ట్ చేసుకుంటారు, అది అలైన్మెంట్. సో ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ మాన్యువల్ థెరపీ ఓన్లీ. సో అలానే ఫిజికల్ థెరపీ మొడాలిటీస్ లైక్ నార్మల్గా ఉన్నా, ఏదో చిన్న ఇంజరీ ఉన్నా లేదా ఎన్ని ఆరోగ్యాల నుంచి కోలుకోవాలన్నా, అది న్యూరో కావచ్చు, ఆర్థో కావచ్చు, కార్డియో ప్రాబ్లం కావచ్చు, అలా వేరే స్పెషాలిటీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా ఎలా అంటే మనం ఉన్న పెయిన్ లెవెల్స్ని ఫస్ట్ తగ్గించి, మొబిలిటీ అంటే జాయింట్ కదలికని పెంచి, ఫంక్షన్స్ అంటే మన నార్మల్ ఫంక్షన్స్, మనం కూర్చోవాలి, పడుకోవాలి, నడవాలి, మన యాక్టివిటీస్ అన్ని చేసుకోవాలి, అన్నిటికీ ఎలా మనం ఉపయోగపడగలమో ఫిజికల్ థెరపీ అండ్ మాన్యువల్ థెరపీ యూస్ చేసుకుంటా ఒక సబ్జెక్ట్ని, జస్ట్ నాట్ పేషెంట్, సబ్జెక్ట్ క్యాన్ గెట్ హెల్ప్ తీసుకోవచ్చండి. యా, రికవరీ మొడాలిటీస్ గురించి చాలామందికి తెలియదు. అసలు తెలియక వీ హ్యావ్ టు టేక్ ద రెస్ట్ అనుకుంటుంటారు. ఎలా ఉంటుందంటారు ఇది? రెస్ట్ కూడా ఒక విధమైన రికవరీ అనండి, కానీ అది సరిపోదు చాలామందికి. చెప్పాను కదండి, మన లైఫ్ స్టైల్స్ ఆర్ చేంజ్డ్. స్పోర్ట్స్ పీపుల్కి ఎక్కువగా కావాలి, ఇది నాకు తెలిసే. అదే మిస్కన్సెప్షన్, అపోహ అంటాం కదా, అది మిస్కన్సెప్షన్. స్పోర్ట్స్ పర్సన్కి ఎక్కువ కావాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ రెజ్యూమ్ వేరేగా ఉంటుంది, ట్రైనింగ్ వేరేగా ఉంటుంది. సో బాడీ వేరే విధంగా దాన్ని ట్రైన్ చేయాలి, రికవరీ చేయాలి. కానీ ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మసాజ్కి వెళ్తుంటే అబ్బా ఎవరైనా కాలు నొక్కినా కానీ బ్యాక్ నొక్కి చాలా బాగుంది అంటుంటాం, అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ రికవరీ. కానీ అది ఎలా చేయాలి, ఎంత చేయాలి, అది కూడా తెలియాలి కదా. ఇప్పుడు హెక్టిక్ షెడ్యూల్ అండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము, లేదా దాంట్లో మళ్ళీ కొంతమంది ఫిట్నెస్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ లేదా నార్మల్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేస్తుంటాము. రికవరీ ఎప్పుడు కావాలంటే, ఎందుకు కావాలంటే అలానే స్ట్రెస్ బిల్డప్ అవుతూ ఉంటుంది అనుకోండి, రిస్క్ ఆఫ్ ఇంజురీ అంటాము. అంటే దాని ఒత్తిడి భరించలేదు, అది ఏదో ఒక టైంలో ఏదో ఒక మూలన అది ఇట్ క్యాన్ బ్రేక్.
ఇట్ క్యాన్ బ్రేక్. సో అలాంటి సందర్భాల్ని అవాయిడ్ చేసేసి మన బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి, మసిల్ రిలాక్సేషన్ పెంచి, బ్రెయిన్ రిలాక్సేషన్ని పెంచే విధాన్ని రికవరీ మాడ్యూల్స్ అంటాము. అలాంటిది ఏంటంటే రీజన్ ఆర్థోస్పోర్ట్ ఆర్ ఆర్ఓస్ మెడ్ఫిట్లో లింఫాటిక్ డ్రైనేజ్ థెరపీ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే మన లింఫ్ చెడు రక్తం కానీ అలా పేరుకుపోతూ ఉంటుంది కదండి, హ్యాండ్స్లో కానీ ఫీట్స్లో కానీ. కొంతమందికి చాలా ట్రావెల్ చేసాము, కాళ్ళు భారీగా అయిపోతాయి, వాపులు వచ్చేస్తాయి. అదేంటంటే చెడు రక్తం, వీనస్ బ్లడ్తో పాటు లింఫ్ అంటాము, లింఫాటిక్ సిస్టమ్. అది కొద్దిగా మాల్ ఫంక్షన్ లేదా కొద్దిగా యాక్టివిటీ తగ్గించడం వల్ల ఉంటాయి. దానివల్ల మంటలు రావడం కానీ, మొద్దుబారిపోవడము, వాపులు వచ్చేయడం అలా ఉంటుంది. దాన్ని తగ్గించడానికి లింఫాటిక్ డ్రైనేజ్ థెరపీ ఉంటుంది. సో అదేంటంటే సార్ట్ ఆఫ్ వేవ్ ఫామ్లో మసాజ్ థెరపీ లాగా ఉంటుంది. సో ఇట్స్ కంప్రెషన్, ఒత్తిడితో పాటు యు ఆర్ డ్రైనింగ్ ఇట్. సో మన కాళ్ళ వేళ్ళ నుంచి కానీ లేదా చేతి వేళ్ళ నుంచి ఇట్ డిక్రీజెస్ ద స్వెల్లింగ్. సో ఆ లింఫాటిక్ కానీ ఆ చెడు పదార్థాన్ని ఫ్లష్ చేసేసి ఆ ఏరియాని రిఫ్రెష్ చేసేస్తూ ఉంటుంది. అదేవిధంగా అది ఒక మొడాలిటీ. దాంతోపాటు క్రయో ఈఎంఎస్ అంటాము, అంటే ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్. అంటే దాంట్లో కూడా చిన్న కండరాన్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం. దాంతోపాటు క్రయోథెరపీ అంటే కోల్డ్, చల్లనది. సో ఆ ఏరియా లేదా కండరం ఏరియా టెంపరేచర్ తగ్గించి దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫెటీగ్, బేసిక్గా అలసట, దాన్ని తొందరగా తీసేసి రికవరీకి చాలా తోడ్పడుతుంది. సో మనం మళ్ళీ యాక్టివ్గా అయిపోతాం, మళ్ళీ రెడీగా అయిపోతాం. అలానే వేరే 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 పద్ధతులు ఉన్నాయండి, ఇవి కొన్ని దాంట్లో. రైట్. ఆర్ఓఎస్ మెడ్ఫిట్ ప్రోగ్రామ్ అందరికీ ఉపయోగపడుతుందంటారా? ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. ఎందుకంటే చెప్పాను కదండి ఇంతకుముందు, పాపులేషన్ వైజ్, జెండర్ వైజ్ దీనికి ఏ బ్యారియర్ లేదు. అది స్కూల్ గోయింగ్ పిల్లలు కానివ్వండి, కాలేజ్ పిల్లలు కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ పెద్దలు కానివ్వండి, ఎనీవన్, నార్మల్ పర్సన్, అథ్లీట్ కానివ్వండి, లేదా వీకెండ్ వారియర్స్ అంటాము, నార్మల్ హౌస్ హోల్డ్ ఫీమేల్, మేల్, ఎనీవన్, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అండి. ఎందుకంటే మేము ఎలా డిజైన్ చేసామంటే ఫస్ట్ తెలుసుకుంటాము బాడీస్ కాంపోజిషన్ ఏంటి, మినరల్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, వాటర్ కంటెంట్ ఎంత ఉంది, ఫస్ట్ ఆ టెస్ట్ చేసుకుని అవసరం ఉంటే ఇంకా ఫర్దర్గా అదర్ ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, లేదా రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, ఎక్స్రే, ఎంఆర్ఐ, ఏది మనకు అవసరమో, ఎంత మనం చెప్పాను కదండి, మినిమం రిస్క్ ఆఫ్ ఇంజురీ, అంటే ఇంజురీ లేకుండా ఎంతవరకు మనం ఫస్ట్ అసెస్ చేసుకొని దాని తగ్గట్టు కస్టమైజ్డ్ ప్రోగ్రామ్. అందరికీ అన్నీ సూట్ కావు. సో మీకు నాకు ఏది సూట్ అవుద్దో, లేదా మీ టార్గెట్స్ అచీవ్ అవ్వడానికి ఏది తోడ్పడుతుందో దాన్ని ప్లాన్ చేసుకొని మీతో డిస్కస్ చేసి అప్పుడు ముందుకెళ్తుంటాం. దాంట్లో కూడా మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. దట్స్ హౌ ఇట్ ఇస్. రైట్. హెచ్బాట్ ఇందాక మనం దాని గురించి డిస్కస్ చేసాం. దానివల్ల లాభాలు ఏంటి, ఎవరెవరు తీసుకోవచ్చు అంటారు? హెచ్బాట్ చెప్పాను కదా, చాలా బెనిఫిషియల్. దాంట్లో ఏంటంటే యాంటీ ఏజింగ్ అంటాం, అంటే యవ్వనము. డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యాంటీ ఏజింగ్. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం, అంటే మనం ఉన్న ఇన్ఫ్లమేషన్ని, కఫాన్ని, ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ ఇట్ డిక్రీజెస్. మన ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని యాక్టివేట్ చేస్తుంది, మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. సో బేసికలీ ఆక్సిజన్ ఈజ్ ఇంధనం ఫర్ ద బాడీ. సో ఎంత మనం ఆక్సిజన్ పీల్చుకుంటుంటామో అంతే మన సెల్లో వెళ్ళి ఇట్ క్యాన్ జనరేట్ సంథింగ్ కాల్డ్ ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. అంటే సెల్లో ఉండే ఎనర్జీ, అది ఎంత ఎనర్జైజ్డ్ ఉంటుందో అంత ఎనర్జీగా మనం ఉంటాం. సో అది నార్మల్ పర్సన్ కానివ్వండి, అథ్లీట్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్ కానివ్వండి, సమ్ ఫిట్నెస్ ఫ్రీక్ కానివ్వండి, లేదా కొన్ని అనారోగ్యాలు లైక్ సే ఆటిజం. నవడేస్ ఆటిజంకి చాలా యూజ్ అవుతుంది, వేర్ బ్రెయిన్ ఫంక్షన్ కొద్దిగా తగ్గిపోయి పిల్లల్లో అది దాన్ని కూడా చాలా తోడ్పడుతుంది. అలానే పీపుల్ విత్ డయాబెటిక్ అల్సర్స్ అంటాము, డయాబెటీస్ వల్ల కొన్ని కాళ్ళలో కానీ చేతులు అల్సర్స్ ఉంటే ఆ గాయాలు తొందరగా మానవు. అలాంటి సందర్భాల్లో కూడా ద యూజ్ ఆఫ్ హెచ్బాట్ చాలా చాలా పెరుగుతుంది. అలానే జనరల్ వెల్నెస్ ఆర్ బ్యూటిఫికేషన్, యాంటీ ఏజింగ్, యవనాన్ని కూడా చాలా చాలా పనికొస్తుంది. ఓకే. మామూలుగా హెల్దీగా ఉండాలి అంటే రోజుకు ఎంతసేపు వ్యాయామం చేయాల్సి ఉంటుందంటారు? సో అతివృష్టి అనావృష్టి అంటాం కదండి. సో దర్ ఇస్ వీ నీడ్ టు నో దాట్, అది తెలుసుకోవాలి. ఎక్కువ చేసిన ప్రాబ్లమే, తక్కువ చేసిన ప్రాబ్లమే. అందుకే సమ్ గైడ్లైన్స్, WHO గైడ్లైన్స్ పరంగా ఏంటంటే మినిమమ్ ఆఫ్ 150 to 160 minutes అంటాము. అలా ఒక వారానికి మోడరేట్ యాక్టివిటీ, లేదా 60 minutes to 75 minutes, 60 నుంచి 75 క్షణాలు మినిమం విగ్రస్ యాక్టివిటీస్. అంటే అది వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, లేదా మన హార్ట్ రేట్ని ఏది పెంచుతుందో యాక్టివిటీ చేసే పరంగా ఎక్సర్సైజ్, రన్నింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చేస్తేనే మనము ఇట్ విల్ బి బెటర్. కానీ అదే కాకుండా దాంతోపాటు కొద్దిగా రెసిస్టెన్స్ ట్రైనింగ్, అంటే కొద్దిగా వెయిట్స్ కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎప్పుడు పడుతుందో దాంతోపాటు మన న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎప్పుడు బ్యాలెన్స్ అవుతాయో దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బెనిఫిషియల్. రైట్. ఆర్ఓఎస్ మెడ్ఫిట్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు?
దెన్ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ మెడికల్ రెవల్యూషన్ అండి. అంటే వైద్య విప్లవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. అది కూడా మన తగ్గట్టు, ఎందుకంటే ఇట్స్ టైలర్డ్ ప్రోగ్రామ్, అడ్వాన్స్ టెక్నాలజీ, మోస్ట్ అడ్వాన్స్డ్ మొడాలిటీస్ ఇవన్నీ యూస్ చేసుకుంటా ఒక పర్సన్కి ఏం కావాలో, ఎంత కావాలో, ఎలా కావాలో వీ గో బై దాట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సయ్యద్ ఖలీల్ గారు. ఫిట్నెస్ ఎలా ఉండాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తే చాలా అందంగా ఉంటారు, యవ్వనంగా ఉంటారు అనే విషయాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.